ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఇప్పుడు ఈ సాంగ్ అయితే ఇన్‌స్టాలో ట్రెండింగ్‌లో అయితే ఉంది. ఈ వీడియో అయితే బాయ్స్ కోసం చేశాను. గర్ల్స్ కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటది. చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, ట్రెండింగ్‌లో కూడా ఉంది. ఒకసారి ఈ వీడియో అయితే చూద్దాం. పోలీసుకి రౌడీలా, ఆడోళ్ళకి చాడీలా. కదా, వీడియో నచ్చితే చేసుకోండి. గర్ల్స్ కూడా ట్రై చేయండి, బాగానే ఉంటుంది, ఏం కాదు. ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే ఒకటే ఫాంట్ ఉంటుంది. ఒకటి ఫుల్ ప్రాజెక్ట్, ఒకటి ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఇవ్వను నేను, ఓన్లీ ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోండి అంతే. యూజ్ అయితే చేసుకోండి. ఓన్లీ ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తున్నాను, మ్యాక్సిమం ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. యూజ్ అయితే చేసుకోండి. అన్ని ఫొటోస్ యాడ్ చేశాను, టెక్స్ట్ యాడ్ చేశాను. మీరు ఏం చేయకండి, ఇక్కడ టెక్స్ట్ అంటే మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత అన్ని ఫోటోలో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా, పెద్ద ప్రాసెస్ అయితే ఏం చెప్పను, ఓన్లీ ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. ఓకేనా, ఫోటో చేంజ్ అయిపోతుంది. ఒకవేళ సరిగా రాలేదనుకో మీ ఒక 2 ఫింగర్ తోటి ఇలా జూమ్ చేసుకోండి. ఎక్కడ వెళ్ళకుండా ఇలా 2 ఫింగర్ తోటి మీకు ఎంతలో కావాలో అంతలో అయితే జూమ్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత అన్ని ఫోటోలో ఇలాగే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేయాలి. మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ ఫోటో కూడా చేంజ్ అయిపోతుంది. సరిగా రాలేదనుకో మళ్ళీ దీన్ని కూడా జూమ్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేయండి. పైన ప్లస్ సెకండ్ కింద ప్లస్ సెకండ్ కాదు, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్. ఇలా అన్ని ఫొటోస్ మ్యాక్సిమం అన్ని ఫొటోస్ ఇలాగే రీప్లేస్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. చాలా సింపుల్గానే చెప్పేస్తాను, అంటే పెద్ద ప్రాసెస్ ఉండకుండా సింపుల్గానే ఇచ్చేస్తున్నాను అనమాట. ఫుల్ ప్రాజెక్టే యూజ్ అయితే చేసుకోండి. పైన మీకు డిలీట్ అంటే సెట్టింగ్ పక్కన ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 1080p అయితే ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు 720pలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. అప్పుడు మీ వీడియో అయితే బాగా వస్తుంది, ల్యాగ్ అవ్వకుండా ఎక్స్పోర్ట్ చేసుకోండి.